హరే కృష్ణ. ఒక్క విషయంలో మాత్రం పరిశోధనాత్మకమైన జ్ఞానము మాత్రం పనికిరాదు. అదేంటంటే ఫస్ట్ మొదటిగా జ్ఞానం అంటే రెండు రకాలుగా ఉంటుంది తెలుసుకుందాం. ఒకటి పదార్థానికి సంబంధించిన జ్ఞానము, అంటే భౌతిక పదార్థం, మెటీరియల్. రెండవది ఆత్మకి సంబంధించిన విషయం, అంటే ఆత్మ, పరమాత్మ, భగవంతుడు. ఈ ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలలో ప్రయోగాత్మకంగా నేను తెలుసుకుంటాను, నేను నా మానసిక కల్పనల ద్వారా నేను ప్రయోగం చేసి నా మనసు ఏం చెబుతుందో నిర్ణయం తీసుకుంటాను అనుకున్నామంటే రిజల్ట్ శూన్యం, ఖచ్చితమైన రిజల్ట్ రాదు. ఆధ్యాత్మిక జ్ఞానమునకు సంబంధించి కేవలం ప్రామాణిక గురు పరంపర ద్వారా మాత్రమే స్వీకరించాలి. భౌతిక పదార్థానికి సంబంధించిన జ్ఞానము మీరు ప్రయోగించి దాని యొక్క రిజల్ట్ను చూసి ఎస్ ఇది అని తీసుకోవచ్చు. కానీ ఆత్మ, పరమాత్మ అంటే భగవంతుడికి సంబంధించిన జ్ఞానం మాత్రం ప్రయోగాత్మకంగా ఎప్పుడు ఫలించదు. ఉదాహరణకి బావిలో కప్పలు కూర్చొని సమావేశం చేసుకుని మానవుడి యొక్క మేధస్సు, మానవుడి యొక్క శక్తి, మానవుడికి సంబంధించిన జ్ఞానానికి సంబంధించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తే వాటికి ఎంత జ్ఞానం వస్తుందో మీరు ఆలోచించండి. కప్పలు మానవ మేధస్సును ఊహించగలవా? కప్పలు మానవ మేధస్సును ఊహించలేనప్పుడు ఈ మేధస్సు అనంతుడైన భగవంతుడికి సంబంధించి కల్పనలు చేయలేదు. కాబట్టి కృష్ణ చెప్తున్నాడు భగవద్గీతలో 4వ అధ్యాయం 34వ శ్లోకం, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. అర్జున, ప్రామాణిక గురువు దగ్గరికి వెళ్ళి సేవించి వినయముగా ప్రశ్నించి ఆత్మతత్వ జ్ఞానాన్ని తెలుసుకో. గురువు అప్పటికే తత్వదర్శి కాబట్టి మనం లాభాన్ని పొందుతాం.